గ్రేవీ చూడు ఎంత మంచిగా అయిందో. ఈరోజు అయితే మనమైతే బోటీ కూర అండ్ తలకాయ కర్రీ అయితే వండబోతున్నాం. అన్ననైతే చెఫ్ అన్నట్టు అన్నతోటి ఇలా ఒక ఫంక్షన్కి వచ్చిన ఆ ఫంక్షన్లోనైతే ఇలానైతే మేమైతే బోటీ తలకాయనైతే వండుతున్నాం. చూసేయండి, ఈ బ్లాగ్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే ఫంక్షన్లో మటన్ అయితే మస్తు ఉంటుంది కదా. అయితే మంట పెట్టేసి ఇప్పుడైతే బగాని అయితే పెట్టేసినాం. ఇక అయితే నూనె పోస్తున్నాం. ఇక ఇప్పుడైతే మిరపకాయలు వేసుకుంటున్నాం. మిరపకాయలు, ఉల్లిగడ్డ, బగారా గిట్లా దేవన్నా మసాలాలు. బగారాకి ఇప్పుడే బగారాకుంటే తలకాయ కూర, తలకాయ బోటి. పచ్చిమిరపకాయలు గోలినాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తున్నాం. ఇక అయితే అల్లం అయితే వేసినాం. మేమైతే అల్లం వేసి అయితే మంచిగా కలిపినాము. స్ట్రెచ్చర్ అయితే కొంచెం ఈ విధంగా వచ్చేదాకానైతే మీరైతే మంచిగా గోలియండి. టోటల్గానైతే మేము విలేజ్ టైప్ వండుతున్నాం. మంచిగా ఫ్రై చేస్తున్నాం అన్నట్టు. బోటీ తలకాయ ఫ్రై చేసుకుంటున్నాం. మేము అరగంట క్రితమే వేడి నీళ్ళలో బోటీని అయితే ఉంచి అయితే మంచిగానైతే పక్కకు పెట్టినాము. అట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం నీసు వాసన అనేది పోతుందని మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ ఒకసారి కడుక్కున్నాం అనుకో క్లీన్ అయిపోతుంది. గట్టి నీళ్ళు మూడా మంచిగానైతే కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని ఇవాళ అండేదాన్ని బట్టి మనమైతే రూమ్లోనే అయితే ఒకరోజు ట్రై చేద్దాం. కొంచెం తలకాయ పీసులు చూడండి, కొంచెం మీ స్ట్రెచ్చర్లో మీరు కూడా కట్ చేసుకోండి. ఎందుకంటే ఫంక్షన్లో అన్నప్పుడు కొంచెం పెద్దగా ఉండాలి తలకాయలు. మటన్ వేసుకుని చూడండి, బోటీ సారీ, ఇది కూడా ఉన్నాయి. ఇప్పుడు తలకాయ కూడా వేస్తున్నాం. వేరేలాగా కూడా వండుకోవచ్చండి. ఏంటంటే తలకాయ బోటీ సపరేట్ అనుకుంటే ఇక చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కదా, అంటే చాలామంది ఉంటారు కదా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు, అందరికీ సరిపడాలని మేమైతే అంతా ఒక దగ్గర వేసే వండుతున్నాము. పొయ్యి మీద అండిన టేస్ట్ పొయ్యి మీద అండింది. మనం ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా కానీ అంత టేస్ట్ అంటే ఈ పొయ్యి మీద అండిన టేస్ట్ మీదకి అయితే రాదు. ఇప్పుడైతే ఇక మంచిగానైతే కట్టెలు గట్టిగా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు తలకాయ ఉడకాలంటే మంచిగా మంటనైతే గట్టిగా పెట్టాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతుండాలి. ఎందుకంటే కింద అడుగంటుతుంది. అడుగంటకుండానైతే మంచిగా నీట్గా కొంచెం కలుపుతూ ఉండాలి. ఇంకా మంచిగా కలుపుకుంటా ఉంచుకోవాలి. బోట్ ఉడుకుతుంది కానీ తలకాయ లేట్ అవుతుంది కానీ లైట్గా అయితే టమాటాలు వేస్తున్నాం కొంచెం గ్రేవీ కొరకు. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం గ్రేవీ టైప్ అన్నట్టు కొంచెం లైట్గా ఉంటుంది అన్నట్టు.
కొత్తిమీర మెంతం. ఇప్పుడైతే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అంటే నిమ్మప్పు ఉంటుంది కదా, నిమ్మప్పు వేసినాం. లైట్గా పసుపు అయితే వేస్తున్నాం. ఇక పసుపు మంచిగా కూరకి వాసన పోవాలంటే పసుపుతోటే. కలపన్నా అయినట్టే. గాయస్ ఫుల్ అయితే వేడి ఘోరంగా ఎండ కొడుతుంది గాయస్. ఏం చేయాలి? మా బావన అయితే వీడియో తీస్తున్నా. పొగలు చూడుచురా గాయస్ ఎట్లా వస్తున్నాయో. మటన్ అయితే ఉడుకుతుంది, జరిగింది కొంచెం కోటర్ పోతుంది. అది ముక్క చూడరు గాయస్, ఉడకదా? ఇది ఏంటంటే డ్రింకుల, ఇది డ్రింకులకే పనిచేస్తుంది. మన నార్మల్గా తినాలంటే కష్టం. చూడరు స్ట్రక్చర్ చూడరు గాయస్ ఎట్లున్నా. ఇటు చూడండి ఎట్లా అయిందో, ఉడుకుతూనే ఉన్నది ఇంకా. ఇప్పుడే ఉప్పు అయితే కారం అయితే వేసినాం. ఇక ఏదో కారం వేసినాక చూడండి, ఇప్పుడు చూడండి ఎట్లా అయిందో మంచిగా మసాలాలు పట్టి బొక్కకు మంచిగా కారం పట్టాలి. ఇప్పుడు ఇక వాసన ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు తగులుతుంది వాసన. ఇక కారం తక్కువ పడి ఉంటే మళ్ళీ అయితే కారం అయితే వేస్తున్నాం. కొంచెం కారం తక్కువ ఉన్నది కర్రీలో, అది కారం తక్కువ ఉంది. సరిపోతాయి. అదే కూర్చో డైరెక్ట్, లేకపోతే శంష. చూడండి మటన్ కొంచెం అడుగు అయితే అంటుతుంది బాగా. గ్రేవీ చూడు ఎంత మంచిగా అయిందో. నాకు కూడా తినచ్చు మంచిగా. ఇక దగ్గరనైతే పడ్డది. ఇక దించేసేయాలి, మసాలా వేసి దించాలి. ఇక గ్రేవీ అయితే సూపర్ అయింది. గ్రేవీ టైం టు మసాలాని అయితే వేస్తున్నాం. గరం మసాలా వేస్తున్నాం, మంచిగా దంచుకున్నది ఇది. పుదీనా కూడా వేసేసినాం. ఇక దించేస్తాడు. ఇక లాస్ట్కి అయితే స్ట్రక్చర్ అయితే ఇట్లా అయింది. చూడండి ఎంత బాగుందో మటన్, చూడు సూపర్ అయింది. చలో గైస్, ఈ వీడియోని అయితే తింటే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం.